మొగలు బిర్యానీ చేస్తున్నారు. చేసే మాస్టర్ ఈయన. ఇప్పుడు పొంగుతుంది. ఈ రోజు బిర్యానీ అదిరిపోద్ది. ఇప్పుడు పొంగుతుంది చూడు. చికెన్ బిర్యానీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉంది నెయ్యి, ఆనియన్ ఫ్రై చేస్తున్నాము. చేసి ఇక్కడ పెట్టుకున్నాము. ఇది స్వచ్ఛమైన పుదీనా రెడీ చేయడమైంది. తాజా ధనియా, దానికి ఒక కట్ట తీసుకోవడమైంది. మా వాడు రెడీ చేస్తున్నాడు. ఇది పెరుగు అంతా మిక్స్ చేసి మేము పెట్టుకున్నాము రెడీగా. ఇక్కడ రెడీ చేసి ఉంచుకున్నాము. ఒక 4 టీ స్పూన్లు సాల్ట్ తీసుకున్నాము. అక్కడ చేపల కర్రీ కూడా రెడీ చేస్తున్నాం సపరేట్గా. ఈరోజు 2 ఐటమ్స్, ఇక్కడ దమ్ బిర్యానీ, అక్కడ చేపల పులుసు. ఈరోజు అదరగొట్టేస్తామని అనుకుంటున్నాం. అలాగే ఇక్కడ చింతపండు రెడీ చేసాము చేపలకి, చేపల పులుసు. ఇక్కడ అల్లము, అలాగే ఇక్కిదో చేపలు, ఇవి కూడా తాజా చేపలు తేడమైంది. మంచిగా చేపల పులుసు రెడీ అవుతుంది. అలాగే బిర్యానీ అండ్ చేపల పులుసు. బిర్యానీ తాలూకా రైస్ యాడ్ చేయడం అవుతుంది. ఇప్పుడు మొత్తం రైస్ అయితే యాడ్ అయిపోతుంది. ఈరోజు ఒక కొత్త టేస్ట్ చూడబోతున్నాము. బిర్యానీలో రైస్ వేయడం జరుగుతుంది. నీట్గా దమ్ బిర్యానీ. చికెన్ అయితే కొంత 50% బాయిల్ అయింది. ఈ రైస్ యాడ్ చేసిన తర్వాత మొత్తం దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అలాగే ధనియా, పుదీనా యాడ్ అవుతుంది. అలాగే బ్యాలెన్స్ రైస్ ఇప్పుడు మేము యాడ్ చేస్తాము. ఆనియన్స్ ఫ్రై ఆనియన్స్ యాడ్ అవుతుంది. వాళ్ళిద్దరు ఈరోజు బిర్యానీకి దాని కాంపిటీషన్ గా బాటిల్ తేడం జరుగుతుంది. పార్టీ ఈరోజు ఫుల్ బాటిల్ యాడ్ చేస్తున్నాము. ఈరోజు ఫుల్లుగా నెయ్యితో యాడ్ అవుతుంది బిర్యానీ. ఈ శుద్ధమైన ఆవు నెయ్యి. అలాగే చేపల పులుసు కోసము గ్రేవీ రెడీ అయింది. మసాలా ఇప్పుడు మసాలా అన్ని వేయడమైంది. టేస్ట్ చూస్తున్నాడు మా వాడు. భలేగా మ్యాచ్ చేస్తాం ఈరోజు. ఈ ఐటమ్స్ రెడీ అవుతుంది యూరోప్లో లిథువేనియాలో. మరి కుక్ అంటే మరి టాప్ లేచిపోద్ది అనమాట మా వాడు. హ్యాపీ సండే. ఇక్కడ కాదు పుదీనా గుండుకుంటారు. మా వాళ్ళు దాంట్లో వేయడం జరుగుతుంది. దాన్ని ఇంకా ప్రిపేర్ చేస్తే ఉన్నాడు. ఇటు వేసేస్తున్నాం మేము. ఈరోజు ఒక లెక్కల్లో ఉంటుందని అనుకుంటున్నాము. మా వాడు బిర్యానీ మిక్స్ చేస్తున్నాడు. అద్దరిపోద్ది మరి టేస్ట్. చికెన్ పీస్ పైకి వచ్చింది. చికెన్ మంచి భలే ఉడికింది. మంచి రెసిపీ, ఎక్సలెంట్ గా ఉన్నది. దమ్ము నోరు ఊరుతుందేటే బిర్యానీకి. మిక్సింగ్ బిర్యానీ. అబ్బా
బ్యూటిఫుల్ బాస్మతి రైస్. బిర్యానీ మామూలు లేదు అది. ఓకే ఓకే ఓకే. ఆవిర్లు వచ్చేస్తున్నాయి కదా. ఇక్కడ అలాగే చేపల పులుసు, నెల్లూరు చేపల కూర అంటారు చూసారా, ఎక్సలెంట్ పీసెస్. స్పూన్తో కొంచెం లేకపోతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాడు. ఎక్సలెంట్గా ఉన్నాయి కదా పీసెస్, బాగున్నాయి కదా చేపల కర్రీ. ఇప్పుడు మా ఫ్రెండ్ చేపల కర్రీ, మా ఫ్రెండ్ బిర్యానీ ఇప్పుడు తింటాడు, టేస్ట్ చేస్తాడు. మా ఫ్రెండ్ మా వాడు ఫస్ట్ బిర్యానీ టేస్ట్ చూస్తున్నాడు. మసాలా వేసుకుంది. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాడు. ఆవిర్లు వచ్చేస్తున్నాయి. చికెన్ ఉడికిందా? అగనా చెప్తాను. కట్ అవ్వలేదు. నీ అమ్మ బిర్యానీ అంటే బిర్యానీ అన్నాను. ఎక్సలెంట్. I love you, biryani.